ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. మంచిది. ఉదయకాల వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనముని చదువుకొని ధ్యానించుకుందాము. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఆది అందు వాక్యముండెను. ఆది అందు వాక్యముండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆది అందు ఉన్న దేవుడు. ఈయన ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆది అంతము లేనివాడు. ఈయన నిత్యము జీవించేవాడు. కనుక ఈ యొక్క దేవుని యొక్క విషయమై మనము వాక్యం ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన సమస్తము నోటి మాట ద్వారా పలికిన దేవుడు. ఈ పలికిన దేవుణ్ణి ఈయన ఆది అంతము లేనివాడు. ఈయనే అల్ఫయో ఒమేగాగా ఉన్నవాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఈ మారని దేవుణ్ణి, ఈ యొక్క ఆది అందు ఉన్న దేవుడు, ఈయన సమస్తము ఈయన లేకుండా ఏది కలగలేదని వాక్యం రాయబడుతూ ఉన్నది. విశ్వాస జీవితంలో మనము కూడా ఆది అందున్న యొక్క దేవుణ్ణి, ఆశీర్వదించబడిన దేవుణ్ణి, నిజంగా మన కుటుంబాలని దీవించే దేవుణ్ణి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిద్దాము. ఏమని రాయబడుతూ ఉన్నదంటే, చాలా చక్కగా రాయబడుతున్నమాట. 4వ వచనములో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినప్పుడు ఆ చీకటి ఆయన్ని గ్రహించలేక ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడి బిడ్డలారా, సహోదరుడా, సహోదరి, నీలో ఇంకా జీవము లేకపోతే, నీలో ఇంకా చీకటి ఉంటే, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వాక్యం అనే వెలుగుని నీవు స్వీకరించు. అయా ప్రభువా, నాలో కూడా వెలుగుని కలగజేయి ప్రభువా అని అడుగు. అప్పుడు దేవుడు నీలోనికి వెలుగుగా వచ్చి నీలో ఉన్న చీకటంతా తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్యము ప్రభువా, అయా నీ బిడ్డలమైన మేమందరము కూడా విని ధ్యానించుకున్నాము. కాబట్టి మమ్ములను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబులుగా కూడా మీరు మార్చబడండి. ఈ యొక్క పరిచర్య కొరకై మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.